చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రానికి నక్షత్ర దేవత విశ్వకర్మ. నక్షత్ర అధిపతి గ్రహం కుజుడు. నక్షత్ర అధిదేవత ఇంద్రుడు. చిత్తా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి 7 సంవత్సరాల పరిపూర్ణ కుజమహాదశ ఉంటుంది. రెండవ పాదంలో జన్మించిన వారికి 5 సంవత్సరాల 3 నెలల కుజమహాదశ ఉంటుంది. మూడవ పాదంలో జన్మించిన వారికి 3 సంవత్సరాల 6 నెలల కుజమహాదశ ఉంటుంది. నాలుగవ పాదంలో జన్మించిన వారికి 1 సంవత్సరం 9 నెలల కుజమహాదశ ఉంటుంది. చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు విమర్శనా జ్ఞానము అధికంగా గలవారై ఉంటారు. ఇతరులలో తప్పులు దోషాలు ఎత్తిచూపగల నేర్పు గలవారై ఉంటారు. శత్రువులను అణిచివేయడంలో సమర్థులు. విచిత్ర విషయాలన్నా శాస్త్రాలన్నా అభిరుచి ప్రవేశం అధికంగా ఉంటాయి. ఆయా విషయ పరిజ్ఞానం వల్ల వాటిని గురించి ప్రసంగించగలవారై ఉంటారు. అలాగే చిత్ర వస్తు సేకరణ విచిత్ర అలంకరణాలంటే ప్రీతి అధికం. ఆలోచనలో కూడా చిత్రాతి విచిత్రమైనవే వీరికి వస్తుంటాయి. చేసే పనులు కూడా ఆ తీరులోనే ఉంటాయి. మంచి అవయవ సంపద కలిగిన ఈ నక్షత్ర జాతకులకు వనాలు నదీ తీర విహారాలంటే ఇష్టం ఎక్కువ. పండితులతో సంభాషించడం సంచరించడం వీరికి అధికంగా ఇష్టం. నిజమైన పండితులను గుర్తించడంలో నేర్పరులు కూడా. చిత్తా నక్షత్రం 1వ పాదం. చిత్తా నక్షత్రం 1వ పాదాన్ని నృపాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు భయాన్ని కలిగించే వ్యక్తిత్వాన్ని, క్రూరమైన మనస్తత్వాన్ని, కపట స్వభావాన్ని, లౌక్యాన్ని, ఎప్పుడూ అశాంతిగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఉగ్ర స్వభావం అధికం. బాధ్యతతో కూడిన పదవుల్లో ఉంటారు. భక్తి కలవారై ఉంటారు. జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, నెమ్మది గలవారు. బాల్యం నుంచి సుఖభోగాలు అనుభవించేవారు. ఇతరులను సంతోషపెట్టేలా ప్రవర్తించేవారు. ప్రభుత్వ రీత్యా ధన సంపాదన కలిగిన వారు. సత్పురుషుల చేత పొగడబడే గుణాలున్నవారు. వేదాంత యోగశాస్త్రాల పట్ల అనురక్తులు. జీవితంలో ఉన్నత స్థితిని చెవిచూసేవారు ఈ పాదంలో పుడతారు. చిత్తా నక్షత్రం 2వ పాదం. చిత్తా నక్షత్రం 2వ పాదాన్ని నపుంసకాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు పూజలు వ్రతాల పట్ల బాగా ఆసక్తి గలవారు. మధురంగా మాట్లాడేవారు. ధ్యానం లేదా తపస్సు మీద ఆసక్తి గలవారు అవుతారు. క్రయ విక్రయాల్లో నైపుణ్యం ఉంటుంది. వ్యాపార బుద్ధి ఉంటుంది. పరాక్రమం వినయం సమానంగా గలవారు. భార్య ఉన్నా సంతానం పొందగల అవకాశం లేనివారు. మమకారం వ్యామోహం లేనివారు. పుణ్యార్జన పట్ల ఆసక్తి గలవారు. కొంతవరకు పిసినారితనం ప్రదర్శించేవారు. అజ్ఞానం చేత తన వారిని అన్యమార్గంలో నడిపించి వ్యర్థ వ్యయం చేసేవాడు అవుతాడు. చిత్తా నక్షత్రం 3వ పాదం. చిత్తా నక్షత్రం 3వ పాదాన్ని అభయాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు తెలివిగల వారిని, మేధావుల్ని, విద్యావంతుల్ని ఇష్టపడేవారైతుంటారు. కీర్తి గలవారు, ధైర్యవంతులు, అణగారిన వర్గాల ప్రజలకు నాయకులుగా రాణించేవారు అవుతారు. స్త్రీ ప్రియత్వం, పండిత ప్రియత్వం గలవారు, కీర్తిమంతులు కాగలరు. వీరుల చేత సైతం ప్రశంసలు పొందే పరాక్రమం గలవారు. విద్యాబుద్ధులున్నవారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళి ఏదైనా సాధించుకు రాగలవారు. అందరినీ ఒకే త్రాటిపై నడుపగల నాయకత్వ లక్షణాలు గలవారు. ఉదార స్వభావులు. ముఖ్యంగా రాజులకు మేలు చేసేవారు కాగలరు. విశ్వాసపాత్రులు. సత్యవాక్ పరిపాలులు అవుతారు. ధన సంపాదనా పరులు. కీర్తికాంక్ష అధికంగా ఉంటుంది. వీరిలో కొందరు ఇతరుల సంతానాన్ని దత్తత తీసుకుంటారు. యుక్తిపరులు, కార్యవాదులు. చిత్తా నక్షత్రం 4వ పాదం. చిత్తా నక్షత్రం 4వ పాదాన్ని శూరాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు శౌర్యం లేదా వీరత్వం గలవారు. దొంగతనం చేయటంలో లేదా మోసం చేయటంలో నేర్పు గలవారు. ధైర్యవంతులు, దూకుడు స్వభావం కలవారు అవుతారు. ధైర్యంగా ఏ కార్యక్రమాన్నైనా నిర్వహిస్తారు. అది చెయ్యకూడని పనని తెలిసినా చేపట్టడానికి వెనుకాడరు. మాత్సర్య బుద్ధి గలవారు. అధిక సంతానవంతులు. చోరబుద్ధి ద్వారా పొందిన ధనంతో తన వారిని పోషించేవారు. భోగలాలసత్వం అధికంగా ఉన్నవారు. రాజకీయాల్లో చేరాక ప్రత్యర్థుల్ని చిత్తు చేసే నైపుణ్యంతో ధన సంపాదన గలవారు. కొందరిలో క్రూరత్వం అధికంగా చూడగలం. పుత్రవంతులు. చిత్తా నక్షత్రంలో పుట్టిన పురుషులు చిత్రవర్ణము గల వస్త్రములను ధరించువారు. సంచార ప్రియులు అగును. ధనవంతులు. భోగభాగ్యములు అనుభవించువారు అగును. చిత్తా నక్షత్రంలో పుట్టిన స్త్రీలు రూపవతులు. ఆభరణములు ధరించున్నది తల్లిదండ్రుల యొక్క ఆదరణలను పొందుతుంది. సౌఖ్యములను అనుభవించేవారు అవుతారు. చిత్తా నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర ఫాల్గుని, హస్త. మధ్యమ నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట. చెడు చేసే నక్షత్రాలు
అంటే ప్రతికూల నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. మిక్కిలి చెడు చేసే నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వషాఢ నక్షత్రాలు.